నమస్కారం, నేను మీ మధ్యమడి వినయరత్నం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు రెండు అప్డేట్లో భాగంగా యువజన సమైక్య జిల్లా 2వ మహాసభలు శ్రీకాళహస్తి పట్టణంలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు అగ్రహారం కోనేరు దగ్గర నుండి అంబేద్కర్ భవన్ వరకు విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని ఆ తర్వాత సభలో పాల్గొన్నారు. ఈ మహాసభలను ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి అయిన లెనిన్ బాబు మాట్లాడుతూ, యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, మూడోసారి అధికారం చేపట్టిన మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల మంది యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తామన్న హామీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని, లేనిచో అప్పటి వరకు నిరుద్యోగులకు నెలకు 15,000 రూపాయల చొప్పున వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా తిరుపతి జిల్లా శ్రీ సిటీలోకి చాలా ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయని, అందులో స్థానికులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఇస్తున్నారని, కావున స్థానికులకు ఖచ్చితంగా 80% ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రధాన డిమాండ్ అని తెలియజేశారు. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన రామానాయుడు మాట్లాడుతూ, మన్నవరం ప్రాజెక్టు ఈ నియోజకవర్గం నుండి తరలిపోవడం ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు కోల్పోయారని, ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జనమాల గురవయ్య, గోపి, శివకుమార్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ నాయకులు, విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా 2వ మాస సందర్భంగా శ్రీకాళహస్తి నగరంలో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా యువత ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించి ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు శ్రీకాకుళం జరిగే 22వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా యువజనులు ఉపాధి అవకాశాలపైన చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యక్రమం రూపొందిస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశంలో ప్రపంచం లేని యువత మన భారతదేశంలో ఉంది. అలాంటి యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ రెండు కూడా విఫలమయ్యాయి. ఎందుకోసం అంటే మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ కావాలి. కానీ ఈరోజు రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసివేస్తూ ఉన్నారు. ఈరోజు రైల్వేలు, అదేవిధంగా ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి సంస్థలు మూసివేయడం ద్వారా ఉపాధి లేక నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యం. అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి. అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నాం. మన రాష్ట్రం సంబంధించి కూడా 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కొత్తగా 1,00,000 కూడా రావడం లేదు. ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ జిల్లా కానీ, అదేవిధంగా మన తిరుపతి జిల్లా తీసుకున్న శ్రీ సిటీలో అన్ని కంపెనీలు వస్తున్నా కానీ స్థానిక యువతకు ఉపాధి లేదు. కాబట్టి మేము కోరేది ఏమంటే ఈ పరిశ్రమల్లో 80% ఉద్యోగాలు స్థానికులు కల్పించడం ద్వారానే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి భూములు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది ఇక్కడ స్థానికులు ఉద్యోగాలు లేకపోతే ఏ విధంగా ఉపాధి కల్పించాలని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసమే రాజధాని ఇప్పుడు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఫ్రీ జోన్ చేయడం ద్వారా 26 జిల్లాలు అక్కడ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అందరూ కూడా న్యాయం జరుగుతుంది. అందుకోసం ఫ్రీ జోన్తో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యోగాల ఉపాధి కల్పించే పథకంలో నెలకి 15,000 రూపాయలు నిరుద్యోగ ఉద్యోగాలను కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు చదువుకుని తల్లిదండ్రులపై ఈరోజు భారం మోపుతున్నారు. వాటి నిరుద్యోగ వృద్ధి నోటిఫికేషన్ కూడా రెగ్యులర్గా